హే గైస్, ఎలా అన్నారు? 100 సబ్స్క్రైబర్స్. కొంతమందికి ఇది చాలా చిన్న నెంబర్ కావచ్చు, కానీ యూట్యూబ్ లో దీనికోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. 0 నుండి 100 సబ్స్క్రైబర్స్ రావడం అంటే అల్గారిథం ని బీట్ చేయడం కాదు, మనల్ని మనమే బీట్ చేసుకోవడం అన్నమాట. మరి ఈ 100 సబ్స్క్రైబర్స్ వెనుక ఉన్నటువంటి హార్డ్ వర్క్ ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఛానల్ గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ రాము వ్లాగర్ అనమాట. ఇక్కడ హైప్ కాదు, ఇక్కడ కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తాను. అండ్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, కన్ఫ్యూజింగ్ టాపిక్స్ కూడా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానమాట. ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ అంటే March 17th కి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ రోజు 0 సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. సరే, మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము, అందులో ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యేసి ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు వచ్చేసి సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లేరు, ఆల్మోస్ట్ అందరికి కూడా ఇదే ఉంటుంది, ఎవరికి ఉండదు. ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే 0 సబ్స్క్రైబర్స్ కదా. దాని తర్వాత ఇప్పటి వరకు అంటే ఈ 1 మంత్ లో ఎగ్జాక్ట్లీ టుడే 17th April కదా, ఇప్పటి వరకు టోటల్ 101 సబ్స్క్రైబర్స్ వచ్చినారు ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏదో లక్ వల్ల వచ్చింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు, ఇది కన్సిస్టెన్సీ వల్ల వచ్చింది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అండ్ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేశాను, ఎంత వాచ్ అవర్స్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు అని చెప్పేసి క్లియర్గా చెప్పాలంటే టోటల్ ఇంతవరకు అయితే కనుక 26 వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. అందులో 10 లాంగ్ వీడియోస్, 16 షార్ట్ వీడియోస్ ఉంటాయి. 228 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి లాంగ్ వీడియోస్కి 21 పాయింట్ సంథింగ్ అవర్స్ వచ్చింది. ఇంకా షార్ట్ వీడియోస్కి మిగతా అవర్స్ అనేది వచ్చింది 201 అనుకుంటా, 201 కరెక్ట్లే. సో టోటల్ 228 వాచ్ అవర్స్. ఇంక సబ్స్క్రైబర్స్ వస్తే కనుక మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంతవరకు అయితే 101 సబ్స్క్రైబర్స్. ఇది ఏదో గ్లామరస్ జర్నీ అని నేను అనుకోవట్లేదు. వీడియో అప్లోడ్ చేశాను కానీ వ్యూస్ రాలేదు, థంబ్నెయిల్స్ మార్చాను, ఏం చేంజ్ అనిపించలేదు. అండ్ టైటిల్స్ చేంజ్ చేస్తా అన్నప్పుడు అనిపించింది ఓకే ఇలా చేస్తే కనుక స్లోగా గ్రో అవుతుందని. అలాగే రీచ్ కూడా వచ్చింది, కొద్దిగా గ్రో అవుతా వచ్చింది. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి షార్ట్ కట్ లేదు, ఓన్లీ కన్సిస్టెన్సీ అండ్ వీడియోకి ఇంప్రూవ్మెంట్ చూపించాలి. మన హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో యాడ్ ఆన్ చేయాలి, లేకపోతే కనుక మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాదు. చాలా మంది క్రియేటర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నారు అని నేను అనుకుంటా ఉన్నానంటే, ఏదో ఫస్ట్ 10 వీడియోస్ పెట్టేసిన తర్వాత క్విట్ అవుతారు. ఎందుకు అవుతారు? వ్యూస్ రాకపోతే స్టాప్ చేస్తారు అండ్ కంపారిజన్ కూడా చేసుకుంటారు, వాళ్ళకి వస్తా ఉన్నాయి నాకు రావట్లేదు అని చెప్పేసి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే డిసైడ్ అయినాను, నాకు వ్యూస్ రాకపోని నేనైతే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. అలాగే కంటిన్యూ చేశాను. మాక్సిమం నాకు ఎంత వీలైతే అంతవరకు వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. ఈ 1 మంత్ లో 26 వీడియోస్ పోస్ట్ చేశాను. సో బాగానే కష్టపడినాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే కనుక చాలా కష్టపడాలి. కాబట్టి ఆ కష్టానికి తగ్గట్టుగా మీరు కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, అది మీరు కూడా గుర్తించినందుకు. తర్వాత మూమెంటం అనేది బిల్డ్ అవుతూ వచ్చింది ఛానల్కి. అండ్ ఈ 100 సబ్స్క్రైబర్స్ కేవలం మీరు ఆడియన్స్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ నా ఛానల్కి. నిజం చెప్పాలి అంటేనే ఈ ఛానల్ రేపటికి ఒక 10K అవ్వచ్చు, 100K అవ్వచ్చు, కానీ మీ సపోర్ట్ ఏదైతే ఫస్ట్ 100 మెంబర్స్ మీ సపోర్ట్ చూపించారో అది నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అది థ్యాంక్స్ అనేది ఒక చిన్న వర్డ్ కావచ్చు, కాకపోతే ఖచ్చితంగా చెప్పాలి థ్యాంక్ యూ అనేది, ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేశారో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. నెక్స్ట్ టార్గెట్ చాలా క్లియర్గా ఉన్నాయి. 1K సబ్స్క్రైబర్స్ కావాలి, 10K సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేయాలి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇండియా పాలిటిక్స్ని డీప్గా బ్రేక్ డౌన్ చేస్తాను. వరల్డ్ జియో పాలిటిక్స్ మీద నిజాలు చెప్తాను, అంటే డీప్ అనలైజ్ చేసి ట్రూత్ మాత్రమే చెప్తాను. ట్రెండింగ్ ఇష్యూస్ మీద నో బయాస్ అనాలిసిస్ ఖచ్చితంగా చేస్తాను అనమాట. అండ్ రాము వ్లాగర్ అంటే ఇది ఏదో ఒక ఛానల్ అని కాదు, ఇందులో వచ్చేసి ఫుల్ క్లారిటీ అండ్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్ కంటెంట్ కావాలంటే కనుక ఖచ్చితంగా రాము వ్లాగర్ని ఫాలో అవ్వండి. 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇంకా బర్డన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయింది. ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి, మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే keep on support me and that's all about this video. Next video తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.